గీతాంజలి గురించి బాగా ఎక్కువ వైరల్ చేస్తున్నారు. వైరల్ చేస్తూ అమ్మాయి చనిపోయింది, చనిపోవడానికి కారణం టీడీపీ జనసేన ప్రచారం చేశారు. నాకు వీళ్ళు దండుపాళ్యం బ్యాచ్ అండి, వైసీపీ బ్యాచ్ అంటే పక్కా దండుపాళ్యం, పక్కా క్రిమినల్ నా కొడుకులు. గతంలో మనం ఇంకా మర్చిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని ఏళ్ళ చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు. సిబిఐ వచ్చి చెప్పేదాకా, దస్తగిరి అప్రూవర్గా మారి చెప్పేదాకా చంపింది ఏళ్ళని మనకు తెలియదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అనుకున్నాం మనం. అప్పుడు వీళ్ళు చేసిన ఓవరాక్షన్ అలా ఉంటుంది. సేమ్ కోడికత్తి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ కోడికత్తికి విషం పూయించి పాపం జగన్మోహన్ రెడ్డిని పొడిపించాడంట అని ప్రచారం చేశారు. కానీ అది కూడా అబద్ధం అని తెలిసిన తర్వాత ఇక ఈ దండుపాళ్యంగా చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారా? అయితే నిన్నటి నుంచి పాపం మా అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది, సూసైడ్ చేసుకుంటుంది ఇలాగే అనుకున్నాం. ఇప్పుడు ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసాక నిజంగా నాకు మొన్న నుంచి డౌట్ ఉంది. ఒకవేళ ఈ అమ్మాయిని ఇలా పాపులర్ చేసి అమ్మాయిని ఇలా చంపేసి మళ్ళీ ఆ నెపం చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటవా? లేదులే, అన్నిసార్లు జనం నమ్మరు కదా, అన్నిసార్లు ఒకటే ప్లాన్ వేస్తే జనాలు ఎలా నమ్ముతారు, చీ కొడతారు కదా అనుకున్నాను. కానీ ఈ వీడియో చూస్తే నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళే చంపేశారేమో అని. నిజంగా పాపం అమాయకురాలు హత్య గావించబడ్డదేమో అనిపిస్తుంది. గీతాంజలి తనకు తానుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటమో యాక్సిడెంట్ కాదేమో అనిపిస్తుంది. రెండో ఒక వీడియో చూపిస్తాను మీకు. ఎవరో ఇద్దరు నెట్టేహారట పట్టాల మీదకి. వాళ్ళిద్దరూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఈ వీడియో దగ్గర. ఎవరో ఇద్దరు పట్టాల మీదకి నెట్టేహారంట. ఇద్దరు నెట్టేసి పారిపోయారంట. ఆల్రెడీ 2 రోజుల నుంచి జరుగుతుంది. గీతాంజలితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారట రైల్వే స్టేషన్లో. ఎవరు వాళ్ళిద్దరు అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా అడిగారు, ఎవరు వాళ్ళిద్దరు. ఇప్పుడు వచ్చింది ఈ వీడియో బయటికి. ఇద్దరు నెట్టేసి పారిపోయారట. ఇంకా బ్రతికే ఉంది, తీసుకెళ్ళరేంటి హాస్పిటల్కి అని అడిగారు. నాకు ఎందుకు డౌట్ అవుతుందంటే అండి, నిన్నటిదాకా పొలవమని తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు నాయకులు టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేశారు. మనం కూడా కొన్ని వివరాలు ఇచ్చేటప్పటికి అమ్మాయికి యాక్సిడెంట్ 7వ తారీఖున అయితే 10వ తారీఖున మాట్లాడిన వీడియో ఎలా చూస్తుంది? 10వ తారీఖున మాట్లాడిన వీడియో చూసి అమ్మాయి 7వ తారీఖున ఎలాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవాలతో బయటపెట్టేటప్పటికి నా మీద విపరీతంగా దాడి పెంచేశారు. నన్ను బూతులు తిడేస్తున్నారు, నా ఫోటోలు మార్ఫింగ్లు చేసేస్తున్నారు. చేయనివ్వండి. ఇప్పుడు రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు ఊరకుక్కల్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలీదా? ఊరకుక్కలు బాబు అనుకుంటూ వస్తాయి, కర్ర రోడ్డు తీసామనుకోండి మళ్ళీ ఎలా వచ్చినా ఎలా పారిపోతాయి. నాకు తెలుసు పేటీఎం కుక్కల సంగతి. అయితే పోన్లే, నన్ను టార్గెట్ చేశారు, వాస్తవాలు బయట పెట్టాం కాబట్టి అనుకున్నాను. కానీ ఇందాక ఈ అమూల్ బేబీ గడు జూనియర్ ఆర్టిస్ట్ గడు వచ్చాడండి. ఈ జూనియర్ ఆర్టిస్ట్ గడు మాటలు విన్నాక ఇంకా డౌట్ వచ్చింది నాకు. కొంతమంది వీడికి ఈ మధ్య మా అమూల్ బేబీ మా పిల్ల సజ్జల ఇతను మాటలు విన్నాకే డౌట్ వచ్చింది. ఏంటి, ఇప్పటిదాకా చాలామంది చనిపోయారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, డాక్టర్ సుధాకర్ గారు, చీరాల కిరణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, అబ్బో చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఎప్పుడూ లేని ఈ ఓవర్ యాక్షన్ ఫోటోలు కరెక్ట్గా ఇప్పుడు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి. అంటే సునీతం ఎక్కడో కానీ అన్నది, చంపేసిన వాళ్ళు మన మధ్యలో తిరుగుతూ ఉంటారు కానీ సినిమాలలో మనం చూసుకోము అన్నది ఆవిడ. సేమ్ వీళ్ళు చంపేసి మళ్ళీ ఆ శవం చుట్టూరా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి అలవాటే కదా. ఏ బాబోయ్, ఇది అనుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు ఒళ్ళంతా ఒకసారి గగురు పుడిచిందండి నాకు. నిజంగా ఇప్పుడు అమ్మాయితో వీడియో మాట్లాడించింది ఈడే, దాన్ని వైరల్ చేయించింది ఈడే. అమ్మాయి మీద ట్రోలింగ్ వస్తుంది కాబట్టి ఒకవేళ అమ్మాయిని లేపేస్తే ఖచ్చితంగా అమ్మాయి సూసైడ్ చేసుకుందన్నట్టు క్రియేట్ చేసి ఈ శవంతో రాజకీయం చేద్దామని ఈడెందుకు ఆలోచించి ఉండకూడదు? ఒకసారి ఇటు ఓవరాక్షన్ చూడండి. మనిషి ఒక నిండు ప్రాణం పోయింది. ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక అక్క చనిపోయారు. దీనికి ఇంత యాక్టింగ్, ఇంత పెర్ఫార్మెన్స్. వాళ్ళ ఇంట్లో సొంత బాబాయ్ చనిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు కదా వీడు. చాలామంది చనిపోయారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో. సంపేసిన వాళ్ళు సంకలం తిరుగుతున్నారు, సంపేసిన వాళ్ళు భుజాల మీద చేతిలో తిరుగుతున్నారు. వీడు ప్రాణం విలువ గురించి వీడు చెప్తున్నాడు. అదే యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్పిస్తారు కదండి, ఈ మధ్య యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయినట్టున్నాడు. అంత ఓవరాక్షన్ ఎత్తుని డౌట్ వచ్చింది నాకు. వీడు ఎప్పుడు ఎక్కడికి రాడు కదా.
ఎంతోమంది చనిపోయారు ఇప్పుడు దాకా, ఎక్కడికి రా నీడు, ఖచ్చితంగా ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఆ రోజు చూడండి వివేకానంద రెడ్డి గారిని చంపేసినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి ఆ సాక్ష్యాలు జరిపేసుకోవటం, రక్తం తుడిచేసుకోవటం, శవాన్ని తీసి ఆ చుట్టూరా పువ్వులు ఎట్టేయటం, తీసుకెళ్ళక ఆ ప్రయత్నాలన్నీ అతనే చేశాడు. అలాగే ఇక్కడ గీతాంజలి విషయంలో కూడా సాక్ష్యాలు బయటపడకుండా ఇది కవర్ చేయడానికి అక్కడ ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గీతాంజలికి యాక్సిడెంటా వీళ్ళు తోసేశారా 7వ తారీఖున జరిగింది. 11వ తారీఖు కేసు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే అమ్మాయి కానీ బతికితే నన్ను పలానావాడు తోసాడని చెప్పేస్తుంది. కాబట్టి అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం. అమ్మాయి తాను చనిపోయిందా, లేకపోతే పడిపోయిన తర్వాత కూడా బతికిందని 4 రోజుల తర్వాత హాస్పిటల్లో చంపేశారా? చంపేపోతే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం ఎందుకు ఏ మీడియాలో రాలేదు? ఎందుకు సాక్షి మీడియాలో రాలేదు? ఎందుకు టీవీ 9లో రాలేదు? అరే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, మొన్న ఇలాగ వీడియో మాట్లాడింది, పాపులర్ అయింది, అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట అని వార్త రావాలి కదా. ఆ వార్త రాకుండా ఎవరు జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేశారో, ఎక్కడుందో హాస్పిటల్లో, కోమాలో ఎన్ని రోజులు ఉందో ఎందుకని బయట పెట్టలేదు? అమ్మాయిని కోమాలోంచి బయట రాకుండా చంపేసి సాక్ష్యాలు మొత్తం చెరిపేశారని నేను అనుమానిస్తానండి. ఎందుకంటే ఇలా ఓవరాక్షన్గా అలాగే అనిపిస్తుంది. గతంలో వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ దగ్గర ఇలాగ ఓవరాక్షన్ చేశారండి. పక్కా క్రిమినల్స్, వీళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది. 200% ఇక సజ్జల గారి అబ్బాయి మీద నాకు డౌట్ ఉంది. ఆ ఇద్దరిని ఎవరో పేటీఎం కూలీలు పెట్టి ఆ పిల్లలు కనుక ఆ ట్రైన్ నుంచి కింద దోయించేశారేమో అని. ఎందుకంటే అక్కడ మాట్లాడుకుంటున్నారు, మనం విన్నాం కదా, ఎవరో ఇద్దరు వచ్చారట, తోసేసి పారిపోయారట అని స్థానికులు మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. వీడియో ఓవరాక్షన్ ఉండే బాధ్యులు ఎవరు? చేసింది కొంతమంది, 100 మంది కామెంట్లు పెట్టింది 100 మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండేవాళ్ళు అవ్వచ్చు, కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం. సేమ్ డైలాగ్ వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కూడా. చనిపోవడానికి కారణం చంపేసిన వాళ్ళు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు. సేమ్ డైలాగ్ అప్పుడు కూడా. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండానే వాళ్ళే చేయించారు. అంటే ఈ డెడ్ బాడీని ఉపయోగించేసుకోవాలి. 2019లో ఏం జరిగింది అదే రిపీట్ అవుతుంది. కాకపోతే అక్కడ అవినాష్ రెడ్డి, ఇక్కడ పిల్ల సజ్జల రెడ్డి. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా మీకే తెలుస్తుంది. నేను ఈ ప్లాట్ఫామ్ లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను. ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. అమ్మాయి చనిపోయిందని బాధలేదు, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారని బాధలేదు, చనిపోయిన కుటుంబానికి ఏమైనా మేలు చేయాలనే ఆలోచన లేదు. వెంటనే రాజకీయాలు. బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నాడట. అసలు బీజేపీ ఇక్కడ పార్టీల పొత్తుకి ఇక్కడ జరిగిన విషయానికి ఏమైనా సంబంధం ఉందా అంటే రాజకీయాలు లింక్ పెట్టేయాలి. బీజేపీని ఇప్పుడు పొత్తులోకి వచ్చేస్తే మరి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వదు కదా. కాబట్టి బీజేపీని అడ్డుకోవడానికి వీళ్ళు చంపేశారంటానికి చాలా ఆధారాలు కనపడుతున్నాయి కదా, చాలా ఆధారాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే 7వ తారీఖున జరిగితే 11వ తారీఖు దాకా బయటికి రానివ్వలేదు వార్తని. 11వ తారీఖు దాకా ఆ పేపర్లో కూడా ఎవరో పేరు ఊరు లేకుండా పడింది. ఎవరు దీనికి కారణం? ఎవరు? ఇప్పుడు ఎందుకు వీడు ఏ డెడ్ బాడీ ఇంతమంది చనిపోయిన వెళ్ళినాడు, ఇక్కడికి మాత్రం ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ మాత్రం వీడు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఆలోచించండి ఒకసారి. పక్కన ఇగో రజనీ గారు ఉన్నారు, అక్కడ ఎందుకు ఏడిపెత్తున్నారు అని ఒక బీసీ కుర్రాడు అడిగితే ఆ కుర్రాడు మీద పెట్రోల్ ఇస్తే తగలెడితే అక్కడికి వెళ్ళలేదు ఇవిడి. ఏమండి, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక గర్భిణీ స్త్రీని అనాథం చేస్తే అక్కడికి వెళ్ళలేదు మహిళా కమిషన్ చైర్మన్. కానీ ఇక్కడికి వచ్చేసి సాక్ష్యాలు కవర్ చేయడానికి, లేనిపోయి క్రియేట్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారండి వీళ్ళు. నాకు 200% పిల్ల సజ్జల మీద డౌట్ ఉంది. ఆ యాంగిల్ ఎంక్వైరీ చేయాలా.